అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 66వ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు. ఆఫీస్‌కి వచ్చిన కార్తీక్ క్రిష్ వైపు చూసేసరికి తను కోపంగా ఉండటం గమనించి, వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు అనుకొని, వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లుగా రాధ తనకి నిజం చెప్పలేదని కోపంలో ఉన్నాడేమో! కానీ రాధ ఎందుకు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టింది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు కార్తీక్. మనం ఇలా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవటం కంటే తనని అడిగితే నిజం తెలుస్తుంది కదా అనుకోని క్రిష్ క్యాబిన్‌లోకి వెళ్ళాడు. కానీ అప్పటికి తనకి అర్జెంట్ వర్క్ ఉండి గుర్తుకు వచ్చి రాధ ముందుకు వెళ్లి, "ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది రాధా?" అని అడిగాడు. "బాగానే ఉందన్నయ్య" అని చెప్పింది. "రాధ రెస్ట్ తీసుకుంటే అయిపోయేది కదా! ఈరోజు ఎందుకు వచ్చావు ఆఫీస్‌కి?" అన్నాడు కార్తీక్. "ఒక్కదానికే బోర్ కొడుతుంది. ఇంకా సిక్ అయిన ఫీలొస్తుంది. ఇలా అయితే అందరితో కలిసి ఉన్నట్లు ఉంటుందని, నాకు హెల్త్ బాలేదు అనే విషయం కూడా గుర్తుండదు. అందుకే వచ్చాను" అంది రాధ. "నేను నీతో కొంచెం మాట్లాడాలి రాధా! కానీ ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది. ఈవినింగ్ మాట్లాడుకుందాం" అని చెప్పి క్రిష్ వైపు చూసి వెళ్ళిపోయాడు కార్తీక్. కార్తీక్ ఏ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాడో అర్థమయ్యి, "మీరు కూడా ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా" అని అనుకుంది రాధ క్రిష్ వైపు చూస్తూ. ఆ రోజు ఈవినింగ్ వరకు అలానే గడిచిపోయింది. ఈవినింగ్ ఇంటికి వెళుతున్నప్పుడు కిందికి వెళ్ళిన తర్వాత పార్కింగ్‌లో నుండి కారు తీసుకొని వచ్చాడు డ్రైవర్. క్రిష్‌లో కూర్చొని ఉన్నాడు. రాధ రాగానే డ్రైవర్‌కి చెప్పాడు. "తనని కారెక్కమని చెప్పు. వాళ్ళ ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదామని" అన్నాడు. రాధ ఇంకా ఏమీ మాట్లాడకుండా వెళ్లి కారులో కూర్చుంది. కార్తీక్ తనతో మాట్లాడాలి అన్నాడు కానీ, కార్తీక్ హెవీ వర్క్ ఉండటంతో ఆఫీస్‌లోనే ఉండిపోయాడు. అందుకే రాధ ఫ్లాట్‌కి వెళ్ళిపోతుంది. ఫ్లాట్‌కి వెళ్ళిన తర్వాత లాక్ ఓపెన్ చేద్దాం అనుకునేసరికి లాక్ ఓపెన్‌గా ఉండటంతో ప్రసన్న ఫాస్ట్‌గానే వచ్చింది కదా! అని అనుకోని కాలింగ్ బెల్ ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ చేసింది ప్రసన్న. "ఈరోజు ఫాస్ట్‌గానే వచ్చావు కదా!" అని లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్‌లో అలాగే ఉండిపోయింది రాధ. నిత్య రాధ అలా చూడటం చూసి, "ఏంటక్కా అలాగే ఉండిపోయావు?" అని రాధ దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. విజయేంద్ర వైఫ్ రాధని పట్టుకొని, "ఎంత ప్రమాదం తప్పిందమ్మా! నీకు ఏమన్నా అయితే నేనసలు తట్టుకోలేకపోయేదాన్ని. అసలు నువ్వు వచ్చి నా దగ్గర ఉండమంటే ఎందుకు ఉండటం లేదు? చెప్తే ఎందుకు వినటం లేదు నువ్వు? ఇప్పుడే వెళ్ళిపోదాం పద మన ఇంటికి" అని అంది ప్రసన్న. "ఏమీ అనుకోకుండా రాధ లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టమ్మా" అన్నాడు విజయేంద్ర. "సారీ అమ్మా! నేను మీతో రాలేను. నేను ఇక్కడే ఉంటాను" అని అంది రాధ. నిత్య బాధగా, "ప్లీజ్ అక్కా! అలా అనకు. నా వల్లే కదా నువ్వు ఇంటికి రాను అంటున్నావు. ఇప్పుడు నేనే మనస్ఫూర్తిగా నిన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నానురా అక్కా! ప్లీజ్" అంది నిత్య. "అయ్యో! నీ వల్ల నేనెందుకు రాను" అంటుంది. "నేను ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అని నాకనిపిచ్చింది. అందుకే అన్నాను. మీరు ఏమనుకోకండి. నేను రాను. మీకు నన్ను చూడాలనిపిస్తే, మీకు ఎప్పుడు చూడాలనిపిచ్చినా వచ్చి చూసి వెళ్ళొచ్చు. నాకు రావాలి అనిపిచ్చినా నేను వచ్చి చూసి వచ్చేస్తాను. అంతవరకైతేనే బావుంటుంది. కానీ నేను ఇంటికి వచ్చి ఉండటం అంటూ జరగదు. ప్లీజ్ మీరు ఏమీ అనుకోవద్దు" అని చెప్పి రూమ్‌లోకి వెళ్ళిపోయింది రాధ. విజేంద్ర వైఫ్ ఏడుస్తూ, "మనకు పిల్లలు లేరు అని బేబీని అడాప్ట్ చేసుకుందామని హోమ్‌కి వెళ్ళినప్పుడు, రాధను చూసి మనం తనని అడాప్ట్ చేసుకుందాము అని చెప్పి, తనని ఇంటికి తీసుకువెళ్తాము అనుకున్నప్పుడు, తను రాను అన్నప్పుడే మనం ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి తనని మనతో పాటు తీసుకువెళ్తే బాగుండేదండి. ఆ రోజు మనం సరే ఉండనివ్వులే అని వదిలిపెట్టడంతో తను ఇప్పటి వరకు కూడా మన ఇంటికి రావటం లేదు. మనం తనని మన కూతురు అనుకుంటున్నాము కానీ, తను మనల్ని పేరెంట్స్ అనుకోవటం లేదు" అంటూ ఏడ్చింది విజయేంద్ర వైఫ్. రాధను ఫ్లాట్ దగ్గర దింపి ఇంటికి వెళ్ళిపోతానని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్రిష్‌కి రాధతో మాట్లాడాలి అనిపించింది. వెంటనే డ్రైవర్‌ని కారు యూ టర్న్ తీసుకోమని చెప్పి మళ్ళీ ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు క్రిష్. అప్పటికే వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవటానికి వెళుతూ రాధతో మాట్లాడాలి, వెళ్తాను అని కార్తీక్ కూడా ఫ్లాట్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ ఒకేసారి రాధ ఫ్లాట్ దగ్గరికి వెళ్లారు. డోర్ ఓపెన్ ఉండడంతో లోపలికి చూసేసరికి అక్కడ విజయేంద్ర వాళ్ళు కనిపించారు. వాళ్ళు మాట్లాడుకునేది వింటూ లోపలికి వెళ్ళలేక ఇద్దరు అక్కడే నిలుచున్నారు. విజయేంద్ర వైఫ్ అలా ఏడుస్తూ మాట్లాడేసరికి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. క్రిష్, కార్తీక్. రూమ్‌లోకి వెళ్ళిన రాధ ఏడుస్తూ బెడ్‌పై పడుకొని, "నేను మీతో వచ్చి నిత్యకి ఉన్న హక్కుల్ని నేను తీసుకోవటం నాకిష్టం లేదు. తను మాత్రమే మీ ఇంటి వారసురాలు. మీ ఇంటికి సంబంధించి అన్ని హక్కులు తనకే ఉన్నాయి. తను బిజినెస్ మేనేజ్ చేయలేదు అని నేను మేనేజ్ చేశాను. అలా అని మీరు నన్ను సీఈఓగా ఉండమన్నా కూడా నేను చార్జ్ తీసుకోలేదు. ఇప్పటికి తను మాత్రమే మీ కూతురు. నేనెప్పుడు మీ కూతురిని కాదు. అలా అని మీకు దూరంగా కూడా ఉండలేను" అని ఏడుస్తూ అలాగే పడుకుంది రాధ. విజయేంద్ర తన వైఫ్‌ని దగ్గరికి తీసుకొని, "ఏడవకు. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. తనకు రావటం ఇష్టం లేదు అని చెప్పింది కదా!
వదిలేయి బాధపడి మాత్రం ఏం ప్రయోజనం? ఇక్కడ ఉండి మాత్రం ఇంకా ఏం లాభం? వెళ్దాం పద అన్నాడు విజయేంద్ర. సరే అని కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచింది విజయేంద్ర వైఫ్. ప్రసన్న అక్కడే నిలబడి చూస్తూ ఉంది. కానీ తను అందులో ఇన్వాల్వ్ అవ్వటం కరెక్ట్ కాదు అని సైలెంట్‌గా ఉండిపోయింది. నిత్య, విజయేంద్ర వైఫ్ ముగ్గురూ లేచి డోర్ వైపు తిరిగారు. అక్కడ కార్తీక్, క్రిష్ ఇద్దరూ నిలబడి ఉండటం చూసి విజయేంద్ర ఇద్దరిని లోపలికి పిలిచాడు. క్రిష్, కార్తీక్ ఇద్దరూ లోపలికి వచ్చిన తర్వాత నేను నీతో జరిగింది మొత్తం చెప్పాలి క్రిష్. తను నాకు కూతురు ఎలా అనేది నీకు తెలియాలి. ఎందుకంటే మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు కదా! అందుకే నీకు అన్నీ తెలియాలి అని అంతా చెప్పాడు. అంతా విన్న క్రిష్ సైలెంట్‌గా ఉండిపోయాడు. త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. మంచి ముహూర్తం కోసం పంతులు గారిని కలుస్తాను. మీ ఇద్దరి పెళ్లి ఘనంగా జరిపిస్తాను అన్నాడు విజయేంద్ర. వాళ్ళను అలా హాల్‌లో వదిలిపెట్టి తను ఇలా వచ్చి రూమ్‌లో ఉండటం కరెక్ట్ కాదు అనిపించి లేచి ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ హాల్‌లోకి వెళ్ళింది రాధ. అప్పటికే విజయేంద్ర అలా అనటంతో మీరు పెళ్లి జరిపించటం నాకు ఇష్టమే. కానీ ఘనంగా వద్దు. సింపుల్‌గా చేస్తే చాలు అని అంది రాధ. తను అలా ఎందుకు అందో అందరికీ అర్థమైంది. కానీ ఎవరు ఏమీ అనలేకపోయారు. సరే అమ్మా! నీ ఇష్టం. నువ్వు ఎలా అంటే అలాగే చేస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు విజయేంద్ర, నిత్య, విజేంద్ర వైఫ్. జమున చాలా కోపంగా ఉంది. క్రిష్‌ని చాలా తిడుతుంది. నా కొడుకుని అంతలా కొట్టిన నువ్వు బాగుపడవు. నా కొడుకుని జైలుకి పంపించావు కదా! నువ్వు అంతకు అంత అనుభవిస్తావు. నా ఏడుపు నీకు ఖచ్చితంగా తగులుతుంది అని ఏడుస్తూ క్రిష్‌ని తిడుతూ ఉంది జమున. ప్లీజ్ మమ్మీ ఆపు. ఇప్పటి వరకు జరిగింది చాలు. నీ కొడుకేమి మంచి పనులు చేయలేదు. అందరి ముందు నా పరువు పోతుంది తెలుసా? నా ఫ్రెండ్స్ కూడా నన్ను మీ అన్నయ్య ఇలా చేశాడంట కదా అన్నట్లుగా చూస్తూ ఉంటే నాకు కాలేజీకి కూడా వెళ్ళాలనిపించటం లేదు. మన సైడ్ తప్పు పెట్టుకొని వాళ్ళని తిట్టడం ఎందుకు? మనం కరెక్ట్‌గా ఉంటే వాళ్ళు మనల్ని ఏమనరు కదా! అది ఎందుకు అర్థం అవ్వదు నీకు ఇంకా? అన్నయ్యకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు అలాగే ఆ అమ్మాయి ప్లేస్‌లో నేను ఉంటే ఇలాగే అతనికి సపోర్ట్ చేసేవాడివా? అని అంది మానసి. మానసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా అర్థమవుతుందా? అని అరిచింది జమున. నీ కూతురుగా నాతో ఏమన్నా అయితే నువ్వు తట్టుకోలేవు. కానీ వేరే ఆడపిల్లకి నీ కొడుకు వల్ల ప్రాబ్లమ్ అయినా కూడా నీకు కొడుకు కరెక్టే అంతే కదా! మమ్మీ అంది మానసి. జమున ఇంకేమీ మాట్లాడలేక సైలెంట్‌గా ఉండిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత కాదనుకున్నా జగదీష్, క్రిష్ ఫాదర్ కాబట్టి ఒకసారి క్రిష్, రాధ పెళ్లి గురించి జగదీష్‌తో మాట్లాడాలనుకుని జగదీష్‌కి కాల్ చేశాడు విజయేంద్ర. విజయేంద్ర వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రసన్న మెల్లగా రాధ దగ్గరికి వెళ్లి కూర్చొని రాధ షోల్డర్‌పై హ్యాండ్ వేసి, "నువ్వు తొందరపడ్డావేమో, కొంచెం ఆలోచించాల్సింది. పాపం ఆంటీ చాలా బాధపడుతున్నారు" అని అంది. "నేనేమీ తొందరపడలేదు. బాగా ఆలోచించి అలా మాట్లాడాను. ఇంకా దీని గురించి మనం డిస్కస్ చేయటం కూడా వేస్ట్. నేను కొంచెం సేపు పడుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకు" అని చెప్పి రూమ్‌లోకి వెళ్ళిపోయింది రాధ. రాధ వెళ్ళిన తర్వాత ప్రసన్న దీర్ఘంగా నిట్టూర్చి అక్కడి నుండి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. నైట్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కార్తీక్, క్రిష్ ఇద్దరు వెళ్ళిపోయారు. క్రిష్ ఒక్కడిని పంపించడం ఇష్టం లేక కార్తీక్ కూడా క్రిష్‌తో పాటు క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత "అరేయ్! నీతో ఒక విషయం చెప్పాలిరా" అన్నాడు. ఏంటి అన్నట్లుగా చూశాడు క్రిష్. "ఈరోజు శివాని వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పాను కదా! వెళ్ళాను. వాళ్ళ పేరెంట్స్ కూడా మ్యారేజ్‌కి ఒప్పుకున్నారు. త్వరలోనే మా పెళ్లి ఉంటుంది" అని చెప్పాడు కార్తీక్. "ఓహ్! కంగ్రాట్స్ రా" అని చెప్పి "సారీ రా" అన్నాడు క్రిష్. సారీ ఎందుకు చెప్తున్నాడు కార్తీక్‌కి అర్థం అవ్వలేదు. సారీ ఎందుకురా అన్నాడు కార్తీక్. నేను రాధ కోసం ఆలోచిస్తూ నువ్వు శివాని వాళ్ళ ఇంటికి వెళ్తానన్న విషయం మర్చిపోయాను. అందుకే ఆ విషయం గురించి నిన్నేమీ అడగలేదు. ఐయామ్ వెరీ సారీరా. నా లైఫ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు చూసుకుంటున్నావు. బట్ నువ్వు నీ పనులు నువ్వు చేసుకుంటున్నా సరే, అసలు ఏమైందో కూడా నేను అడగటం లేదు అని కొంచెం ఫీల్ అయ్యాడు క్రిష్. ఇట్స్ ఓకే రా. నో ప్రాబ్లమ్. అడగకపోతే ఏమైంది? పెళ్లి పనులన్నీ చూసుకోవాల్సింది నువ్వే కదా! ఇలా సారీలు చెప్పి పెళ్లి పనులు ఎగ్గొడదాం అనుకుంటున్నావా ఏంటి? అదస్సలు జరగదు అన్నాడు కార్తీక్. నో! నో! నేను అలా ఏమీ అనుకోలేదురా. అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకుంటాను అన్నాడు క్రిష్. అది అలా అన్నావు బావుంది. ఓకే గానీ నాకు ఒక డౌట్ రా అన్నాడు కార్తీక్. ఏంటి అన్నాడు క్రిష్. నువ్వు రాధ పైన కోపంగా ఉన్నావు కదా! మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది అని అడిగాడు. నిజానికి తను నా దగ్గర నిజం దాచిపెట్టిందాన్ని చాలా కోపం వచ్చింది. కానీ తనకి హెల్త్ బాగోలేదు కదా! అలా వదిలేసి రావాలి అంటే రావాలి అనిపించలేదురా. అందుకే తనని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యి ఫ్లాట్ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు క్రిష్. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా